ఒక పౌర సమాజంలో ఒక మానవుణ్ణి, ఒక యువకుణ్ణి, భావి భారత పౌరుణ్ణి అడ్డగోలుగా చంపేసి బాడీ అప్పు చెప్పిన కొంత బాధ తీరేది. చంపేసి ఖననం చేసి ఉన్నాడో లేదో అని తెలియనటువంటి పరిస్థితితో పాటు ఉన్నాడు ఎతుకుతున్నాం అని చెబుతారండి. ఉన్నాడు ఎతుకుతున్నాం, 4-5 టీములు వేసాం, వాళ్ళు ఎతుకుతున్నారు. రేపు 29వ తారీఖు కూడా అదే చెప్తారు. మళ్ళీ ఇంకా ఒక నెల 15 రోజుల టైం ఉండి ఎదుగుతాం తీసుకొస్తామని. ఎక్కడ తీసుకొస్తారు? అందరికీ తెలిసిన సత్యం కదా. నేను అనేక సార్లు చెప్పా, కోర్టు వారికి చెవులే ఉంటాయి, కళ్ళు ఉండవంటారు. కానీ మనందరికీ కళ్ళు ఉన్నాయి కదా, విజయవాడలో అందరికీ కళ్ళు ఉన్నాయి కదా. ఆ నోట వాస్తవాలు తెలియవా? దారుణంగా చంపి ఖననం చేసి బూడిద కూడా ఇవ్వనటువంటి ఈ పోలీస్ వ్యవస్థని ఏమనాలో ఒకసారి ఆలోచించండి. ఈ జరిగిన అన్యాయం లాజికల్ ఎండ్ జరగాల, సిబిఐ ఎంక్వైరీ జరగాల. దీనిలో పాల్గొన్నటువంటి ప్రతి వాడు కూడా కానిస్టేబుల్ దగ్గర నుంచి ఉన్నతాధికారి వరకు వాళ్ళు శిక్షింపబడాలా. లైక్ తమిళనాడులో మీ అందరికీ తెలుసు, ఇలాగే లాకప్ డెత్లో తండ్రి కొడుకులు ఇద్దరిని చంపేస్తే తమిళనాడు కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. 9 మంది కూడా ఉరిశిక్ష వేసింది. ఒకసారి కాదు, 2 సార్లు వేసింది ఉరిశిక్ష. కాబట్టి ఇలాంటి లాజికల్ ఎండ్ జరగాలి. భారతదేశంలో ఇలాంటి చర్యలు, ఇలాంటి సంఘటనలు మళ్ళా జరగాలంటే భయపడాలి పోలీస్ వ్యవస్థ. మర్డర్ చేసిన తర్వాత సాక్ష్యాధారాలను లేకుండా చేయటం రెండో నేరం. ఆ రెండో నేరంలో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ఉన్న పోలీస్ ఉన్నతాధికారులు ఎక్స్క్యూజ్డ్, గుర్తుపెట్టుకోండి.